హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్ ట్రేడర్ తెలుగు. ఈ వీక్ మన మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేసాయో చూద్దాము. నిఫ్టీ 50 వీక్లీ చార్ట్ చూడండి. ఈ వీక్ అయితే నిఫ్టీ 50 డోజీ ఫామ్ చేసింది. ఈ డోజీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే టెంపరీగా ఫాల్ అయితే ఆగింది. ఇక్కడ చూడండి డైలీలో ఈ గ్యాప్ దగ్గర అయితే నిఫ్టీ రిజెక్షన్ తీసుకుంటుంది. ఇక్కడ చూసారా లాస్ట్ వీక్ అంతా కూడా సైడ్ వేస్ లో అయితే నిఫ్టీ 50 మూవ్ అయింది. ఫర్దర్ గా నిఫ్టీ ఫాల్ అయింది అంటే నెక్స్ట్ మనం ఈ సపోర్ట్ జోన్ అయితే అబ్జర్వ్ చేయాలి. ఇండెక్స్ కి స్ట్రెంగ్త్ రావాలంటే మాత్రము మినిమం మనం ఈ పివోట్ అయితే అబ్జర్వ్ చేయాలి. ఎందువల్లంటే మామూలుగా ఫాల్ అయిన తర్వాత జనరల్ గా అంత ర్యాలీ అయితే మార్కెట్ చేస్తుంది. సో ఆ ర్యాలీని మనం అప్పుడే స్ట్రెంగ్త్ గా అయితే మనం తీసుకోలేము. అట్లీస్ట్ ఈ పివోట్ అయినా నిఫ్టీ 50 క్రాస్ చేసిందంటే మార్కెట్ కి కొంచెం స్ట్రెంగ్త్ వచ్చినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ చూడండి. బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ మనకి క్లియర్ గా సెల్లింగ్ ప్రెజర్ అయితే కనబడుతుంది. ఇక్కడ చూడండి అప్పర్ వీక్ లాంగ్ గా ఉంది. అలాగే లోయర్ లెవెల్స్ లో కూడా కొంచెం బయింగ్ అయితే జరిగింది. ఇది కూడా అంత స్ట్రాంగ్ క్యాండిల్ అయితే కాదు. నెక్స్ట్ మనం ఫాలో అప్ మూవ్ అనేది అబ్జర్వ్ చేయాలి. బ్యాంక్ నిఫ్టీ అయితే మనకి ప్రీవియస్ గా ఈ జోన్ దగ్గర మార్కెట్ చాలా టైం అయితే స్పెండ్ చేసింది. ఆ జోన్ కి అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే వచ్చింది. ఇక్కడ ఇది ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనం గమనించాలి. ఫర్దర్ గా మనకి ఇక్కడ అగైన్ సస్టైన్ కాకుండా అగైన్ మళ్ళీ గానీ ఇక్కడ నుంచి ఫాల్ అయింది అంటే ఫర్దర్ గా మనం బ్యాంక్ నిఫ్టీని వీక్ గా చూడొచ్చు. అలాగే ఇక్కడ కూడా మనం ఈ స్వింగ్ అయితే అబ్జర్వ్ చేయాలి. ఈ స్వింగ్ క్రాస్ చేస్తే గానీ మనం బ్యాంక్ నిఫ్టీని స్ట్రాంగ్ గా అయితే చూడలేము. అట్లీస్ట్ మనకి హైయర్ హై హైయర్ లో ఫార్మేషన్ ఉన్న చేయాలి. బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ గా ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ నిఫ్టీ 500 ఇండెక్స్. నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేసినప్పుడు నిఫ్టీ 500 కొంచెం స్ట్రాంగ్ గా అయితే క్లోజ్ అయింది. ఇది చూడండి, ఇది హ్యామర్ క్యాండిల్. లోయర్ వీక్ చూసారా, లోయర్ లెవెల్స్ లో అయితే బాగా బయింగ్ అయితే జరిగింది. ఇక్కడ చూడండి కొంచెం విక్ అయితే మనకు కనపడుతుంది. నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేసినప్పుడు ఇది మనం స్ట్రాంగ్ గా కన్సిడర్ చేయొచ్చు. ఈ సపోర్ట్ అయితే బ్రేక్ చేసింది కాబట్టి నెక్స్ట్ వీక్ మనం ఈ సపోర్ట్ పైన నిఫ్టీ 500 సస్టైన్ అవుతుందా లేదా అనేది చూడాలి. సేమ్ ఇక్కడ కూడా మనం అట్లీస్ట్ ఒక హైయర్ హై హైయర్ లో ఫార్మేషన్ అయితే గమనించాలి. ఎప్పుడైతే హైయర్ హై హైయర్ లో ఫార్మేషన్ అనేది మార్కెట్ చేస్తుందో అప్పుడే మనం మార్కెట్ కి స్ట్రెంగ్త్ వచ్చినట్టు అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ 3 ఇండిసెస్ కూడా మనకి చూడండి. ఇక్కడ నేను 200 డే మూవింగ్ యావరేజ్ పెట్టాను. నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అలాగే నిఫ్టీ 500 మూడు కూడా మనకి 200 డే మూవింగ్ యావరేజ్ కింద అయితే ఉన్నాయి. ఎప్పుడైతే మనకి ఇండిసెస్ 200 డే మూవింగ్ యావరేజ్ కింద ఉన్నాయో మనకి మార్కెట్ చాలా రిస్క్ లో ఉందని, మేజర్ నెగిటివ్ న్యూస్ అలాగే బ్యాడ్ ఈవెంట్స్ అన్ని కూడా మనకి 200 డే కింద ఉన్నప్పుడే జరుగుతాయి. సో మనం ఇన్వెస్ట్మెంట్స్ కూడా లేదా ట్రేడ్స్ చేసినప్పుడు కూడా మనం ఎక్కువ పొజిషన్స్ అనేది పెట్టకూడదు ఈ టైంలో. ఎందుకంటే మార్కెట్ ఫర్దర్ గా ఫాలో అయ్యే అవకాశం కూడా మనకు ఉంటుంది. సో ఇక్కడ మనం కాషియస్ గా అయితే ఉండాలి. ఆల్మోస్ట్ అన్ని ఇండిసెస్ కూడా మనకి 200 డే మూవింగ్ యావరేజ్ కింద అయితే ఉన్నాయి. కొన్ని మాత్రమే మనకి 200 డే పైన ఉన్నాయి. నిఫ్టీ ఫార్మా 100 డే పైన ఉంది, ఆల్మోస్ట్ సైడ్ వేస్ లో ఉంది. అలాగే ఐటీ ఇంత ముందు స్ట్రాంగ్ గా ఉండింది, ఇప్పుడు బాగా వీక్నెస్ చూపిస్తుంది. ఇక్కడ చూడండి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. బట్ ఓవరాల్ గా అయితే 200 డే మూవింగ్ యావరేజ్ పైన ఉంది. నిఫ్టీ ఇన్ డిజిటల్ కూడా ఓవరాల్ గా 200 డే పైన ఉంది. షార్ట్ టర్మ్ లో వీక్నెస్ చూపిస్తుంది. కన్యూమర్ డ్యూరబుల్స్ ఎగ్జాక్ట్లీ 200 డే పైన ఉంది. ఫర్దర్ గా గానీ కింద పడింది అంటే ఈ ఇండెక్స్ కూడా వీకన్ అయితే అవుతుంది. ఇంకా మిగిలిన ఇండిసెస్ అన్ని కూడా 200 డే కింద ఉన్నాయి. చూడండి అన్ని కూడా లోయర్ హై ఫార్మేషన్ అలాగే 200 డే కింద ఉన్నాయి. ఇన్ఫ్రా అలాగే ఎనర్జీ ఇండెక్స్, మెటల్ ఇండెక్స్ అన్ని కూడా మనకి 200 డే కింద అయితే ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ చూడండి, ఎఫ్ఎంసీజీ ఒక రేంజ్ అయితే ఫామ్ చేసుకుంటుంది. ఈ రేంజ్ ని మనం అబ్జర్వ్ చేయాలి. ఈ రేంజ్ ని బ్రేక్అవుట్ ఎప్పుడైతే ఇస్తుందో స్టాక్స్ కూడా పాజిటివ్ మొమెంటం అయితే వస్తుంది. ఈ రేంజ్ ని మనం అబ్జర్వ్ చేయాలి. ఈ రెసిస్టెన్స్ జోన్ ని మనం అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ కన్జంప్షన్ కూడా రేంజ్ లోనే ఉంది. ఈ రేంజ్ ని మనం అబ్జర్వ్ చేయాలి. హెల్త్ కేర్ ఇండెక్స్ ఓవరాల్ గా 200 డే పైనే ఉంది. షార్ట్ టర్మ్ లో మనకి కరెక్షన్ అయితే వచ్చింది. మీడియా, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అన్ని కూడా మనకి 200 డే కింద ఉన్నాయి. ఆటో సెక్టర్ వీక్ గానే ఉంది. పిఎస్యూ కూడా చాలా వీక్ గా ఉంది. సర్వీస్ సెక్టర్ వీక్ గానే ఉంది. ఫినాన్స్ అలాగే ప్రైవేట్ బ్యాంక్స్ కూడా అన్ని కూడా చాలా వీక్ గా అయితే ఉన్నాయి స్ట్రక్చర్స్. సో ఈ మార్కెట్స్ లో మనం ట్రేడ్స్ చేసేటప్పుడు మాక్సిమం మనం 200 డే కింద ఉన్నప్పుడు మనం ట్రేడ్స్ ప్లేస్ చేయము. ఒకవేళ ట్రేడ్స్ ప్లేస్ చేసినప్పటికి కూడా మనం పొజిషన్ సైజింగ్ అనేది తక్కువ పెట్టుకోవాలి. ఎందువల్లంటే బ్రేక్అవుట్స్ ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ మార్కెట్స్ లో కూడా ఏ స్టాక్స్ అయితే స్ట్రాంగ్ గా ఉన్నాయో అవి ఇప్పుడు చూద్దాము. స్ట్రాంగ్ గా ఉన్నాయి అంటే మనం వెళ్ళి ఎక్కువ పొజిషన్ సైజింగ్ అవి పెట్టకూడదు. ఇవి జస్ట్ నా అబ్జర్వేషన్స్ మాత్రమే. నేను ఇప్పుడు చెప్పబోయే స్టాక్స్ నేను ఆ స్టాక్స్ ని ఎలా అనలైజ్ చేశాను అనే విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ స్టాక్స్ ని మీరు రికమెండేషన్ గా తీసుకోవద్దు, మీరు ఓన్ అనాలిసిస్ అయితే చేసుకోండి. ఈ స్టాక్ చూడండి, ఇది బజాజ్ హెల్త్ కేర్. బజాజ్ హెల్త్ కేర్ ఐపీఓ వచ్చిన తర్వాత ఇక్కడైతే హై ఫామ్ చేసింది 2022 లో. చూడండి ఇలా ఆల్మోస్ట్ అది కన్సల్టేషన్ జోన్ లోకి అయితే వెళ్ళింది. అండ్ ఈ జోన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ప్రైస్ ఇక్కడ ఒకసారి అటెంప్ట్ చేసింది బట్ ఫెయిల్ అయింది. బట్ ఇక్కడ వాల్యూమ్ పికప్ ఒకసారి గమనించండి. ఎప్పుడు మనకి ప్రైస్ రియల్ గా మూవ్ అవుతుందా ఫేక్ గా మూవ్ అవుతుందా అనే విషయాన్ని మనం వాల్యూమ్స్ తోనే అర్థం చేసుకోవచ్చు. దీన్ని మనం రెసిస్టెన్స్ జోన్ గా కన్సిడర్ చేస్తాము. ప్రైస్ అయితే ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఈ క్యాండిల్ ఒకసారి మీరు గమనిస్తే ఇక్కడ అప్
అప్పర్ వీక్ చాలా ఎక్కువగా ఉంది, దాని అర్థము ఇక్కడ కొంచెం సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువగా ఉందని. బట్ బ్రేక్అవుట్ అబోనే క్లోజ్ అయింది కాబట్టి దీన్ని పాజిటివ్ గా కన్సిడర్ చేయొచ్చు. అందువల్ల స్టాక్ లాస్ట్ 3 వీక్స్ కూడా కన్సాలిడేషన్ జోన్ కి వెళ్ళింది. సో ఇక్కడ ప్రీవియస్ రెసిస్టెన్స్ జోన్ సపోర్ట్ గా అయితే కన్వర్ట్ అయింది. మనం జనరల్ గా బ్రేక్అవుట్ తీసుకున్నప్పుడు ప్రీవియస్ స్వింగ్ లో అయితే స్టాప్ లాస్ పెడతాము. ఇక్కడ బ్రేక్అవుట్ తీసుకున్నాము అంటే ఈ రీజన్ ఇక్కడ మనం స్టాప్ లాస్ పెడతాము. అదే మనం రీటెస్ట్ దగ్గర తీసుకున్నాము అంటే ఈ బ్రేక్అవుట్ రీజన్ కంటే కిందగా అంటే ఇక్కడ స్టాప్ లాస్ అయితే పెడతాము. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టినట్లయితే స్టాక్ నేచురల్ గా అటు ఇటు మూవ్ అయినప్పటికి కూడా మన స్టాప్ లాస్ అనేది హిట్ కాదు. ఎప్పుడైతే స్టాక్ ఫెయిల్ అవుతుందో అప్పుడే మన స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. నెక్స్ట్ ఈ స్టాక్ చూడండి, ఇది కూడా ఐపీఓ స్టాక్ 2023 లో లిస్ట్ అయింది. దాన్ని నేను డైలీ టైం ఫ్రేమ్ ఓపెన్ చేస్తాను, చూడండి. ఇది చూడండి ఈ స్టాక్ ఫస్ట్ ఇక్కడ ఒక రేంజ్ ఫార్మ్ చేసుకుంది. ఈ రేంజ్ అయితే ఇక్కడికి బ్రేక్ డౌన్ ఇచ్చింది. బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి డబుల్ బాటమ్ అయితే ఫార్మ్ చేసింది. తర్వాత చూడండి ఇక్కడ హైయర్ లో ఫార్మేషన్ అయితే చేసింది. తర్వాత ఈ స్టాక్ ఇక్కడ రేంజ్ లో అయితే వెళ్ళింది. స్టాక్ ఇక్కడ పుల్ బ్యాక్ అయితే చేసింది. బట్ ఈ పుల్ బ్యాక్ ఎక్కడ సపోర్ట్ తీసుకుందో చూడండి. ఈ పుల్ బ్యాక్ ప్రీవియస్ స్వింగ్ లో దగ్గర సపోర్ట్ తీసుకుంది. అక్కడ నుంచి హ్యూజ్ వాల్యూమ్స్ తో అయితే బ్రేక్అవుట్ ఇచ్చింది. యావరేజ్ వాల్యూమ్స్ కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి వాల్యూమ్స్, గమనించండి. ఈ స్టాక్స్ మార్కెట్ వీక్ ఉన్నప్పుడు కూడా మంచి స్ట్రాంగ్ గా బ్రేక్అవుట్ అయితే ఇచ్చాయి. బ్రేక్అవుట్ ఇచ్చాయి అని మనం ఫుల్ పొజిషన్స్ అది ఇంత వెళ్ళకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 1 lakh క్యాపిటల్ ఉంది అనుకుంటే స్టాక్ లో మీరు 10,000 పెట్టాలి అని అనుకున్నారు అంటే 10% ఆఫ్ క్యాపిటల్. ఇలాంటి మార్కెట్ కండిషన్స్ లో జస్ట్ మనం 1% ఆఫ్ క్యాపిటల్ మాత్రమే మనం అలొకేట్ చేస్తాము. అసలు మనం పెట్టకపోయినప్పటికి కూడా సేఫ్, ఎందువల్లంటే మార్కెట్ 200 డే కింద ఉంది కాబట్టి. బట్ పెట్టినప్పటికి కూడా మనం మన అకౌంట్ సైజ్ లో 1% మాత్రమే అలొకేట్ చేస్తాము. అప్పుడు ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మార్కెట్ ఫర్దర్ గా వీకన్ అయింది అంటే క్యాపిటల్ అనేది ఎక్కువ లాస్ కాకుండా ఉంటుంది. ఇలాంటి మార్కెట్ కండిషన్స్ లో మనం ఎప్పుడు కూడా క్యాపిటల్ ప్రొటెక్షన్ మీద దృష్టి పెట్టాలి. స్టాక్స్ ఎంత బాగున్నప్పటికీ కూడా మార్కెట్ బాగాలేకపోతే ఆ బ్రేక్అవుట్స్ అనేవి ఫెయిల్యూర్ కావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ స్టాక్ చూడండి, ఈ బయోకాన్. ఒకసారి మీరు బయోకాన్ అబ్జర్వ్ చేస్తే నేను ప్రీవియస్ గా మన ఛానల్లో వీక్ ఆఫ్ థియరీ గురించి అలాగే అక్యూములేషన్స్ ఎలా ఫామ్ అవుతాయి వాటి గురించి మనం రీడ్ చేసాం కదా. ఈ స్టాక్ ఒకసారి గమనించినట్లయితే ఈ స్టాక్ ఇక్కడ అంతా కూడా డౌన్ ట్రెండ్ లో అయితే ఉంది. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక బేస్ అయితే ఫామ్ చేసుకుంది. ఆ తర్వాత ఇది హైయర్ లో స్ట్రక్చర్ అయితే డెవలప్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ ఒక బేస్ అయితే ఫామ్ చేసుకుంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ రెసిస్టెన్స్ అయితే ఉంది. కరెక్ట్ గా ఇక్కడ స్టాక్ అయితే రెసిస్టెన్స్ అనేది తీసుకుంటుంది. ఫర్దర్ గా ఇక్కడ ఈ రెసిస్టెన్స్ పైన గానీ స్టాక్ క్లోజ్ అయింది అంటే బులిష్ మొమెంటం అనేది రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఈ లెవెల్స్ ని మనం అబ్జర్వ్ చేయాలి. ప్రీవియస్ గా మాట్లాడుకున్నట్టు ఎప్పుడు కూడా మనం స్టాప్ లాసెస్ అనేది మనం స్వింగ్ లో దగ్గర పెట్టుకుంటాము. ఇక్కడ స్వింగ్ లో అంటే ఇక్కడ మనకి రైట్ మార్కెట్ కండిషన్స్ ఉంటే, అంటే మార్కెట్ 200 డే పైన 50 డే పైన ఉంది అంటే మనకి ట్రేడ్ సక్సెస్ఫుల్ అవుతాయి. అదే మార్కెట్ 50 డే కింద 200 డే కింద ఉన్నప్పుడు మనం ఏ ట్రేడ్స్ తీసుకున్నప్పటికి కూడా షార్ప్ పుల్ బ్యాక్స్ రావడం వల్ల స్టాప్ లాసెస్ అనేవి హిట్ అవుతూ ఉంటాయి. ఇలాంటి మార్కెట్ కండిషన్స్ లో మనం ట్రేడ్స్ తీసుకోకపోవడం అనేది మంచిది. ఒకవేళ మనం ఏదైనా తీసుకోవాలనుకున్నప్పుడు కూడా జస్ట్ 1% ఆఫ్ ఓవరాల్ క్యాపిటల్ పెట్టడము, అలాగే స్టాప్ లాసెస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వడము చేస్తే మన క్యాపిటల్ అనేది చాలా సేఫ్ గా ఉంటుంది. మంచి మార్కెట్ కండిషన్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ట్రేడ్ సక్సెస్ఫుల్ అవుతాయి, మన క్యాపిటల్ ఆటోమేటిక్ గా గ్రో అవుతుంది. ఈ స్టాక్ ఒకసారి చూడండి. ఈ స్టాక్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మార్కప్ ఫేస్ కి అయితే వెళ్ళింది, అంటే ర్యాలీ తీసింది. ర్యాలీ తీసిన తర్వాత ఇక్కడ అగైన్ కన్సాలిడేషన్ జోన్ లోకి అయితే వచ్చింది. మళ్ళీ ఇప్పుడైతే మనకి వాల్యూమ్స్ పికప్ అవుతున్నాయి. వాల్యూమ్స్ పికప్ అయిన తర్వాత ఇది మనకి వి షేప్ రికవరీ అంటాము. వి షేప్ రికవరీస్ దగ్గర ఎప్పుడు మనం డైరెక్ట్ ఎంట్రీస్ తీసుకోకూడదు. రెసిస్టెన్స్ దగ్గర కన్సాలిడేట్ అయిన తర్వాత అగైన్ స్టాక్ బ్రేక్అవుట్ ఇస్తే అప్పుడు మనం ఎంట్రీస్ అనేవి తీసుకుంటాము. సో ఈ స్టాక్ ఈ వీక్ అయితే బ్రేక్అవుట్ ఇచ్చింది. వాల్యూమ్స్ కూడా బాగున్నాయి. సో ఇక్కడ ఈ స్టాక్స్ అయితే ఈ మార్కెట్ కండిషన్స్ లో కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి. బట్ స్టిల్ ఎంత స్ట్రాంగ్ ఉన్నప్పటికి కూడా మనకి మార్కెట్ డైరెక్షన్ అనేది ఇంపార్టెంట్. ఎందువల్లంటే 4 స్టాక్స్ లో ఎవ్రీ 4 స్టాక్స్ లో 3 స్టాక్స్ మార్కెట్ ఎటు సైడ్ వెళ్తాయో అలాగే అవి మూవ్ అవుతాయి. మార్కెట్ ఇప్పుడు ఓవరాల్ గా డౌన్ లో ఉంది కాబట్టి ఎంత స్ట్రాంగ్ స్టాక్ అయినా సరే పీకేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఇది ఈ వీక్ మార్కెట్ అనాలిసిస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే దీన్ని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.